జాతీయ మదర్ తెరీసా అవార్డు వచ్చింది, డాక్టరేట్స్ వచ్చాయి. నేను ఎంతో మంచి ఎదుటి వాళ్ళు కష్టాలని చూడడమో, వాళ్ళకి సొల్యూషన్ సాల్వ్ చేయడమా, లేకపోతే ఎంతో మంది పేదవాళ్ళని ఆదుకోవడం అంటే ఒక గుడ్ హార్ట్ అంతే, దట్స్ ఇట్. మన ఇంటిలో మనం ఉన్నంత వరకు, మనకు ఏ ప్రమాదం జరగనంత వరకు మనం బాగానే ఉంటామండి. కాలితో పుండు రాసుకోమా అండి? ఎక్కడైనా పుండు పుడితే దానికి మందు రాయమా అండి? ఖచ్చితంగా మందు రాస్తాం కదా, అది మందు రాయిపోతే ఎలా తగ్గుతుంది అసలు? బట్ దాని తర్వాత అప్పుడు నేను స్టేట్మెంట్ ఇచ్చానండి. అప్పుడు ఎప్పుడో డిపార్ట్మెంట్ ని మెచ్చుకుంటూ, పోలీస్ డిపార్ట్మెంట్ ని, ఒక 9 పిల్లలు ఎవరినో ఎన్కౌంటర్ చేశారు. ఏది ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేసినందుకు. నేను అప్పుడు ఏమన్నానంటే, ఏమండి చాలా అంటే ఒక తెలియని పిల్లలు, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉండదు, డ్రింక్ లో ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ టేక్ కేర్ ఉండదు, వాళ్ళు విచ్చలవిడిగా ఒక పిచ్చి మొక్క ఎలా పెరుగుతో అలా పెరుగుతారు. అలాంటి వాళ్ళు రేప్ చేస్తే వాళ్ళని ఎన్కౌంటర్ చేశారండి. బట్ ఈ సొసైటీలో అప్పటికి ఏంటంటే వెరీ బిగ్ ఇష్యూ అండి. ఇప్పుడు ఎలా అవుతుందో అదే అంత పెద్ద ఇష్యూ శ్రీధర్ రావు గారికి జరుగుతుంది. మన టీవీ న్యూస్లోన, మీడియా, లేకపోతే వాట్ ఎవర్, ఎక్కడైనా సరే ఆయన చేస్తున్న యాక్టివిటీస్ ఏంటి, ఎంత ప్రమాదకరమైనవి ఆల్రెడీ జరుగుతుంది. దాని మీద నన్ను అడిగినప్పుడు నేను స్పందించాలా వద్దా అండి? స్పందించాలి కదా ఖచ్చితంగా. అలాగే నేను ఏం స్పందించానంటే, అలాంటి పిల్లల్ని ఎన్కౌంటర్ చేశారండి అంటే ఇది ఓకే, గుడ్, మంచిది, మంచి థింకే. కానీ అంతకంటే ప్రమాదం అయిన వాళ్ళు ఈ సొసైటీలో ఉండి బ్రతుకుంటుండగానే ఇప్పుడు చనిపోతే ఏమీ లేదండి, అయిపోయింది. ఉన్నవాళ్ళు బాధపడతారు, వాళ్ళ అవసరాన్ని బట్టి బాధపడతారండి, చచ్చిపోయిన వాళ్ళ అవసరాన్ని బట్టి. బట్ ఇప్పుడు ఇప్పుడు చనిపోయిన వాళ్ళు చనిపోయారండి, కానీ బ్రతుకుంటుండగానే ఇంత దారుణంగా ఒక ప్రతి క్షణము నిద్ర లేకుండా, ప్రతి క్షణము నరకయాతన అనుభవిస్తూ, ఇంత కష్టపడి ఇజ్ ఏ మై డ్రీమ్, ఎన్నో ఇయర్స్ నుంచి దీన్ని నా కన్న బిడ్డలాగా కాపాడుకుంటూ, నాకు అన్నం పెడతాదని కాపాడుకుంటూ, ఇలాంటి సఫర్ అవుతున్న వాళ్ళు ఎంతో మంది ఈ సొసైటీలో ఉన్నారండి. ఇలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలండి అని అన్నానే తప్ప నేను ఎక్కడ శ్రీధర్ రావు గారి ఇదని చెప్పలేదండి. ఓకే, స్టిల్ లవ్ ఈ రోజు అండి. ఓకే, అప్పుడు ఏదో జరిగిందండి, మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి అయ్యో కొన్ని కొట్టారు చేశారు, తగ్గలేదండి. ఇన్ డెప్త్ లోకి, డీటెయిల్స్ లోకి వెళ్దాము. వెళ్లే ముందు కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాటి కూడా డిస్ప్లే చేసే ప్రయత్నించదు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాము. బ్రేక్ తర్వాత మీరు ఫైట్ చేసింది, అలాగే